హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఎగ్ రైస్ అండి. నేనైతే ఇలా చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. సూపర్గా ఉంది. తయారీ విధానం: ముందుగా సరిపడా ఆయిల్ వేసుకోండి. కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నా. బాగా మగ్గనివ్వండి. పచ్చిమిర్చి వేసుకోండి, ఒక 4 కట్ చేసి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగా మగ్గనివ్వండి, పచ్చి వాసన పోయే వరకు. టమోటా అండి, టమోటా కట్ చేసుకొని వేసుకున్నా. మగ్గిన తర్వాత ఎగ్స్ వేసుకుందాము. కరివేపాకు వేసాను. సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వేసుకోవద్దండి, ఉప్పు కషం అవుతుంది. సరిపడా వేసుకోండి. ఎగ్స్ వేస్తున్నా. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అన్నం వేసేటప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇప్పుడే వేయకూడదు. ఎగ్స్ అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఇలానే ఉంచండి. పొడి పొడిగా కాకోకుండా కొంచెం ఎగ్స్ లాగానే ఉన్నివ్వండి. ఈ మాత్రం ఉండాలి, పొడి పొడిగా చేసుకోవద్దండి. ఇలా చేయండి. ఇప్పుడు అన్నం వేసుకుందాము. చిటికెడు పసుపు, సరిపడా సాల్ట్, సరిపడా కారం వేసుకోండి. ధనియాల పొడి, చాట్ మసాలా. అయితే ఈ చాట్ మసాలా వాడతాం ఇంట్లో. కట్ చేసిన కొత్తిమీర. మొత్తం బాగా కలుపుకుందాము. ఎగ్ రైస్ తయారైపోతుంది. చాలా బాగా వచ్చింది ఎగ్ రైస్. చూస్తుంటేనే నోరూరుతుంది. ఇలా వచ్చిందండి. ఎగ్ రైస్ అంటే అందరికీ ఇష్టమే కదా. వేడి వేడి ఎగ్ రైస్ తింటుంటే చాలా బాగుంటుంది. నేనైతే తింటున్నానండి వేడివేడిగా. ఇలా చేసుకున్న వెంటనే తింటే చాలా బాగుంటుంది ఎగ్ రైస్. తింటున్నాను. సూపర్గా ఉంది. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.